హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజైతే బేబీ కార్న్ అయితే చేస్తున్నానండి. మార్కెట్లో డీమార్ట్లోకి వెళ్ళి తీసుకొచ్చామండి 2 ప్యాకెట్స్ బేబీ కార్న్ తీసుకొచ్చాము. కాకపోతే అవి ఫ్రిడ్జ్ ఒక 2 డేస్ తర్వాత నేను వండుతున్నానండి వాటిని. అదే రోజు నాడైతే రెండు ఒకలాగే ఉండే కానీ కలరు రెండో రోజు నాడైతే కూలింగ్ ఎక్కువ అవడం వల్ల ఏమో తెలియదు కానీ సెకండ్ ప్యాకెట్ అయితే మాత్రం ఇలా కలర్ చేంజ్ అయితే అయిందండి. అయితే నేను టేస్ట్ చేశాను, పచ్చిగానే టేస్ట్ చేస్తాను నేను ఎలా ఉంది, వాసన వస్తుందా అని. కానీ బేబీ కార్న్ అయితే చక్కగా మన ఫ్రెష్ లాగే ఉంది. ఈ 2 ప్యాకెట్లు కలర్ చేంజ్ అయింది కాబట్టి నాకైతే అనుమానం వచ్చింది, చెక్ చేసుకున్నాను. కానీ అవి కూడా బాగానే ఉన్నాయండి. ఇలా ఉంటే కనుక సరేలే ఏమైద్దిలే అని చెప్పేసి నేనైతే 2 ప్యాకెట్లని సన్న ముక్కల కింద అయితే కట్ చేసుకున్నానండి. 1-2 ముక్కల కింద చేసుకొని అవి కాసేపు బబుల్స్ వస్తున్నాయండి, నీళ్ళు వాటర్లోని బబుల్స్. ముందు వాటర్ పెట్టేసుకున్నాను, బబుల్స్ అయితే వస్తున్నాయి. ఆ వాటర్లో ఈ బేబీ కార్న్ కూడా వేసానండి. వేసి చక్కగా ఇలా ఉడకబెడుతున్నాను. ఉడకబెట్టిన తర్వాత మనం చెక్ చేసుకోవాలండి, అవి మరీ మెత్తగా అవ్వకూడదు, అలా అని చెప్పేసి మరీ గట్టిగా ఉండకూడదండి. చేత్తో ఇలా లాగితే ఊడొచ్చేటట్టు ఉండాలండి. అయితే ఇలా అయితే ఉడికిపోయినాయండి. నేనైతే చెక్ చేసుకున్నాను, ఉడికిపోయినాయి. ఈ ఉడికిపోయిన వాటిని నేను వేరేగా సపరేట్ చేసుకున్నానండి. ఇవి బేబీ కార్న్ విడిగాను వాటర్లో నుంచి తీసేసి ఆ చక్కగా ఒక 5 నిమిషాలు అయితే ఆరబెట్టుకున్నాను. ఆరిన తర్వాత వేడి చల్లారిపోయిన తర్వాత దాంట్లో కొంచెం మైదా, కార్న్ఫ్లోరు, పసుపు, ఉప్పు, కారం, కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కావాలనుకున్న వాళ్ళు కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు అండి. లేదు ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను వేసుకున్నాను. వేసుకొని చక్కగా అయితే కలిపేశానండి. ఒక 10 నిమిషాలు కార్న్ఫ్లోర్ కూడా వేసాం కదండి. ఇంకా నీళ్ళు అయితే పోయకూడదు. నీళ్ళు పోస్తే కనుక అవి ఇంకా నీరులాగా వచ్చేస్తుంది. అందుకనైతే నేనైతే నీరు పోయలేదండి. ఈ నీరు పోయకుండా చక్కగా ఇలా ఒక 5 నిమిషాలు అయితే నేను ఇవన్నీ కూడా చక్కగా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అలా నానబెట్టేసానండి. నానబెట్టి ఈలోగా మనం కళాయి పెట్టుకొని ఆ కళాయిలో ఆయిల్ పోసుకొని అవి కాస్త మరిగిన తర్వాత ఈ ముక్కల్ని నేనైతే వీటికి స్టిక్స్ ఉంటాయి కదండి, ఆ స్టిక్స్ కాస్త గుచ్చి ఈ నూనెలో అయితే వేసానండి. వేసి ఒక 5 నిమిషాలు బాగా ఫ్రైలా చేసుకోవాలండి. మరీ పచ్చిగా ఉంటాయి, అందుకనే కొంచెం బాగా దోరగా వేపుకోవాలి, గోల్డ్ కలర్ దాటాలండి. అలా వేయించుకున్నాను నేను ఈ స్టిక్స్కి అయితే ఇలా పెట్టుకున్నాను. ఒక 5-6 అయితే నేను ఇలా స్టిక్స్ అయితే రెడీ చేసుకున్నాను. సరే చేసుకుని ఇవి నూనె మరిగిందండి, ఆ నూనెలో ఇవి వేసుకున్నాను. వేసి బాగా కొంచెం మనం గోల్డ్ కలర్ దాటింది అనేసరికి మనం తీసేసుకోవాలండి, లేదంటే చేదొస్తాయి. అందుకని గోల్డ్ రంగు దాటాలి కొంచెం. మరీ పచ్చిగా కూడా పిల్లలు తినరు, ఇష్టపడరు. అందుకే నేనైతే గోల్డ్ కలర్ వచ్చేదాకా కూడా నేనైతే ఇవి వేయించుకున్నాను. ఇవి వేయించుకున్న తర్వాత మా పిల్లలైతే టేస్ట్ చేశారు కానీ కొంచెం పర్వాలేదు మమ్మీ అన్నారు. మరీ అంత బాగుందని కూడా చెప్పడానికి అయితే ఏమీ లేదు. అలా అని చెప్పి మరి బాగాలేదని అనడానికి ఏమీ లేదండి, కొంచెం అటు ఇటుగా బాగానే ఉందని చెప్తున్నారు. అయితే అలా అని చెప్పేసి నేను కూడా టేస్ట్ చేశాను. నాకైతే అసలు నచ్చలేదు. వాళ్ళైనా ఒక 4-5 తిన్నారు కానీ నేనైతే అసలు ఏం తినలేదండి. టేస్ట్ చేశాను, నాకు నచ్చలేదని చెప్పేసి పక్కన పెట్టేశాను. మీరు కూడా కావాలనుకుంటే ఇలా అయితే ఈ ప్రాసెస్లో అయితే చేయొద్దండి, ఎందుకంటే నేను చేశాను, నాకైతే కుదరలేదు. మీరు ఎలా చేశారన్నది నాకైతే కామెంట్ చేయండి. మా ఛానల్ నచ్చినైతే లైక్ చేయండి. అయితే ఇదిగోండి, నేను ఈ ప్రాసెస్లో అయితే బేబీ కార్న్ చేశాను కానీ నాకు అంత టేస్ట్ అని అనిపించలేదు. మీరు కూడా వేరే ప్రాసెస్ ఏదైనా చేస్తే నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి ఫైనల్గా అయితే మా బేబీ కార్న్ ఇంతేనండి. బాయ్.